ఇదే అంశం పైన మాట్లాడడానికి వెంకటేష్ గారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే శ్రీకాంత్. సార్, ఈ మధ్యకాలంలో అంటే బిఫోర్ అబ్రార్ అహ్మద్ కంటే ముందు మనం కోల్కతా నైట్ రైడర్స్ ఏదైతే బంగ్లాదేశీ క్రికెటర్ని తీసుకుందో అప్పుడు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు, ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత నడుస్తోంది. అట్లాంటి టైంలో బంగ్లాదేశ్ క్రికెటర్ని ఎట్లా తీసుకుంటారంటే ఆ తర్వాత మళ్ళీ కోల్కతా నైట్ రైడర్స్ ఒక అడుగు వెనక్కేశారు. కానీ కావ్య మారన్ విషయంలో గతంలో ఐపీఎల్లో ఓడిపోయిన కావ్య మారన్కి దేశమంతా సపోర్ట్ ఇచ్చింది. అట్లాంటి కావ్య మారన్ ఈరోజు దేశానికి ఏమి ఇచ్చింది అన్నటువంటి ప్రశ్న కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ ఐ థింక్ సో, నాకు తెలిసి 2009 నుంచి ఐపీఎల్లో పాకిస్తాన్ ప్లేయర్స్ని నిషేధించింది. బట్ ఇప్పుడు కావ్య మారన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా చూడాలి? అండ్ సోషల్ మీడియాలో కావ్య మారన్కు వ్యతిరేకంగా ఇప్పటికే పోస్టులు, ట్రాఫిక్ జామ్ నడుస్తుంది సోషల్ మీడియా మొత్తం కూడా. ఎట్లా చూడాలి సార్? అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గతంలో కూడా పాకిస్తానీ ప్లేయర్స్ని ఇండియన్ ఫ్రాంచైజెస్ వేరే లీగ్స్లో తీసుకున్నారు. ఇది కొత్త ఏం కాదు. మీకు ట్రినిడాడ్ నైట్ రైడర్స్ అనే టీము సిపిఎల్ క్యారిబియన్ ప్రీమియర్ లీగ్లో మీకు మహమ్మద్ అమీర్, ఉస్మాన్ తారిక్ ఆడారు, లాస్ట్ సీజన్లోనే ఆడారు. అది కోల్కతా నైట్ రైడర్స్ టీం. అలా గతంలో తీసుకున్నారు. కానీ మీరు అన్నట్టుగా ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ముస్తఫిజుర్ విషయంలో మీరు చెప్పినట్టుగా ముస్తఫిజుర్ బంగ్లాదేశ్ ప్లేయర్ని తీసుకున్నప్పుడు కేకేఆర్ చాలా దుమారం రేగింది. అతన్ని బీసీసీఐ ఇన్వాల్వ్ అతన్ని విత్డ్రా చేయించింది. సో అతన్ని విత్డ్రా చేయాల్సి వచ్చింది. విత్డ్రా చేయడం వల్ల అది చాలా చిలికి గాలివానై బంగ్లాదేశ్ మన వరల్డ్ కప్ని, మన దేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ని నుంచి వాళ్ళు బాయ్కాట్ చేయడము, తర్వాత పాకిస్తాన్ కూడా దాని విషయంలో చాలా పెద్ద రచ్చ చేయడం అన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఏంటంటే పాకిస్తాన్ ప్లేయర్స్ కానీ బంగ్లాదేశ్ ప్లేయర్స్ని కానీ మన వాళ్ళు తీసుకోవడం అనేది కొత్తగా సెన్సిటివ్గా మారింది. నెంబర్ 2 ఏంటంటే ఈ పర్టికులర్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ ఇతను గతంలో కొన్ని వివాదాస్పదమైన పోస్టులు పెట్టాడు సోషల్ మీడియాలో, రీల్స్ చేశాడు. అదేంటంటే మన పైలట్ అభినందన్ సింగ్ సంబంధించి అతను ఫ్యాంటాస్టిక్ టీ అని చెప్పి వికరిస్తూ పోస్టులు పెట్టాడు. సో అలాంటి అతను మామూలు క్రికెట్ విషయంలో ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. అతను ఇండియాకి వ్యతిరేకంగా ఇండియా ఆర్మ్డ్ ఫోర్సెస్ని కించపరుస్తూ పోస్టులు పెట్టాడు కాబట్టి అతని మీద పర్టికులర్గా మన ప్లేయర్స్కి మన ఇండియాలో నెగిటివ్ ఇమేజ్ ఉంది. సో అవన్నీ కేర్ చేయకుండా సన్ రైజర్స్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు కావ్య మారన్ గురించి మీరు మాట్లాడుతారు. కావ్య మారన్ కమ్స్ ఫ్రమ్ ఏ పొలిటికల్ ఫ్యామిలీ. సో వాళ్ళకి తెలుసు ఏమవుతుందని తెలుసు. ఆమెకు తెలియకపోయినా ఆమెకు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే దీనివల్ల బహుశా అతని రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంది. వాళ్ళ కోచ్ చెప్పినట్టుగా అలాంటి ఒక స్పిన్నర్ రిక్వైర్మెంట్ వాళ్ళకి ఇంగ్లాండ్ 100 లీగ్లో అవసరం ఉంది, బాగానే ఉంది. కానీ టైమింగ్ ఆఫ్ దిస్ డెసిషన్ 2 వారాల్లో మనకి ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. సో ఐపీఎల్ గెలవడం ముఖ్యమా, 100 గెలవడం ముఖ్యం? మీకు ఐపీఎల్ వల్ల కదా మీకు ఇంత రికగ్నిషన్ వచ్చింది, మీకు ఇంత రెవెన్యూ వచ్చింది. దాని ప్రకారం మీరు వేరే దేశాల లీగులు కూడా మీరు అక్కడ టీమ్స్ని మీరు కొనగలుగుతున్నారు. సో ఐపీఎల్ని వదిలేసి ఇప్పుడు ఐపీఎల్లో ఎంత డ్యామేజ్ జరుగుతుంది. మీరు అన్నట్టుగా వాళ్ళ అకౌంట్ కూడా సన్ రైజర్స్ లీడ్స్ వాళ్ళ అకౌంట్ని కూడా సస్పెండ్ చేసింది ఎక్స్, ఎందుకంటే నెగిటివ్ రిపోర్టింగ్ జరిగేసింది. సో వాళ్ళకి ఇంత తీవ్రంగా సోషల్ మీడియాలో నెగిటివ్ రియాక్షన్ వస్తుందని వాళ్ళకి ఏమాత్రం ఐడియా లేదంటే నేను ఒప్పుకోను. ఖచ్చితంగా వాళ్ళు టైం వచ్చినా కానీ పాకిస్తానీ క్రికెటర్లు భారత రాజకీయాలపైన ఎంటర్ అవుతూ ఉంటారు, భారత వ్యవస్థలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. వాళ్ళు మీరు అన్నట్టు ఆట వరకే చూడరు. ఈవెన్ ఇంత మనం ఆట వరకే చూస్తాం కానీ ఏ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాం భారత బంగ్లాదేశ్ విషయంలో కానీ పాకిస్తాన్ విషయంలో కానీ ప్లేయర్లు ఇన్వాల్వ్ కాదు. నేను ఒప్పుకోనండి ఆర్గ్యుమెంట్. పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నారు ఎందుకు? మీరు ఏషియా కప్ టైంలో సూర్యకుమార్ యాదవ్ ఆ విక్టరీని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అంకితం ఇచ్చాడు. అదేం లేదు, 2 పక్షాలు జరుగుతుంది. నేను ఆ చర్చలోకి వెళ్ళదలుచుకోలేదు. ఇది తీసుకోవడం మంచిదా కాదా అనేది. వేరే లీగ్లో తీసుకుంటే గతంలో కూడా తీసుకున్నప్పుడు ఎప్పుడు ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు కదా. సో సెన్సిటివ్గా ఉన్నారు. నేను అనేది ఏంటంటే సన్ రైజర్స్ని దీన్ని అవాయిడ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఐపీఎల్ గెలవడం ముఖ్యం. అది వాళ్ళ ఫ్యాన్స్ సెంటిమెంట్స్ని వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇండియాలో ఫ్యాన్స్ విషయంలో వాళ్ళ సెంటిమెంట్స్కి అంత ఇన్సెన్సిటివ్గా ఉండడం ఏంటి అనేది చెప్తున్నాను. అంతే తప్ప రాజకీయాలు వాళ్ళ ప్లేయర్సే చేస్తున్నారు, మన ప్లేయర్స్ చేయట్లేదు. మన ప్లేయర్స్ కూడా మాట్లాడతారు అక్కడ విషయాలు, వాళ్ళంత ఎక్కువ మాట్లాడకపోయినా మాట్లాడతారు. సూర్యకుమార్ యాదవ్ యాజ్ ఇండియా కెప్టెన్ అతను కొన్ని కామెంట్స్ కూడా చేశాడు. దాని మీద ఐసీసీ కూడా కొంచెం సీరియస్ అయిన వ్యవహారం మనకు తెలుసు. కానీ నేను అనేది ఏంటంటే అది కాదు అక్కడ ముఖ్యం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సన్ రైజర్స్ వాళ్ళు ఫ్యాన్స్ విషయంలో ఎప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వరు, ఫ్యాన్స్ మనోభావాన్ని పట్టించుకోరు. గతంలో వార్నర్ని వాళ్ళు ట్రీట్ చేయడం, కేన్ విలియమ్సన్ ట్రీట్ చేయడం, వాళ్ళకి క్యాప్టెన్స్ ఎప్పుడు కూడా ఫారిన్ క్యాప్టెన్సే ఉంటారు సన్ రైజర్స్కి, తెలుగు ప్లేయర్స్ని టీంలో పెట్టరు. సో ఫ్యాన్స్ ఎలా ఉన్నారు, ఫ్యాన్ బేస్ ఎలా భావిస్తున్నారు, వాళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళ సెంటిమెంట్స్ ఏమనేది పట్టించుకోవాలి. సో దాని తప్పొప్పులు నేను మాట్లాడలేదు. ఎందుకంటే గతంలో కూడా
మన పాకిస్తాన్ ప్లేయర్స్ మన ఫ్రాంచైజీలు తీసుకున్నారు వేరే లీగ్స్లో. అక్కడ ఎలాంటి అవును. బ్యాన్ లేదు. ఐపీఎల్లో బ్యాన్ ఉంది, అక్కడ బ్యాన్ లేదు. సో అది దాని తప్పప్పుల గురించి మనం ఇప్పుడు మాట్లాడడం అనవసరం. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మరి ఎవరు, మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది కాదు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక సెంటిమెంట్ రైజ్ అయింది ముస్తఫిజూర్ ఇన్సిడెంట్ తర్వాత. ఈ పర్టికులర్ ప్లేయర్కి అగేన్స్ట్గా ఎవరికి చాలా నెగిటివ్ ఇమేజ్ ఉంది కాబట్టి అవును. అవన్నీ ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. సరే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఇంత నెగిటివ్ రియాక్షన్ వస్తుంది, ఇంత ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వాళ్ళు విత్డ్రా చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే వాళ్ళకి ఐపీఎల్లో డ్యామేజ్ జరుగుతుంది. ఐపీఎల్లో వాళ్ళు ఎక్కడ ఆడినా కూడా వాళ్ళ మీద నెగిటివ్గా వాళ్ళ ప్లేయర్స్ని బూయింగ్ చేయడం, రకరకాలుగా వాళ్ళు అంటే వాళ్ళు ఆట మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వేరే రకాలుగా ఇబ్బంది పడతారు. సన్ రైజర్స్ గెలవాలని మనందరం కూడా, హైదరాబాద్ టీం కాబట్టి మనందరం కూడా కోరుకుంటాం సన్ రైజర్స్ బాగా పర్ఫామ్ చేయాలి ఐపీఎల్ అని చెప్పి.